హలో గాయ్స్, నేను మీ క్రేజీ ముఖేష్ అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఒక ఐలాండ్ అయితే చేయబోతున్నాము. కొన్ని మంత్స్ బ్యాక్ మనం చిన్న ఐలాండ్ చేసాం, చాలా చిన్నది. అండ్ ఆ ఐలాండ్ పైన అయితే కొంచెం సపోర్ట్ వచ్చింది. ఫారెన్లో ఉన్న మా మామయ్య కూడా చెప్పారు చాలా బాగా చేసాం అనేసి. అండ్ అట్లాంటిది ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో కొంచెం పెద్ద సైజులో థర్మాకోల్ షీట్ తోటి అయితే చేయబోతున్నాము. అండ్ వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుందని అయితే చెప్తున్నాను. ఈ వీడియోని ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోద్దు గైస్. అండ్ చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. అందులో ఇల్లులు, చెట్టులు, ఇంకా లైటింగ్ పోల్స్, ఇవన్నీ రియలిస్టిక్గా కొంచెం రియల్గా ఉండటానికి అయితే ట్రై చేస్తున్నా. రియల్గా అయితే పెట్టబోతున్నా. అండ్ పోయినసారి ఆ ఐలాండ్ని చిన్న టబ్లో, చిన్న సైజ్ ఒక టబ్లో అయితే దాన్ని లాంచ్ చేసాము. ఇప్పుడు వచ్చేసి పెద్ద సైజ్ ఒక పెద్ద టబ్ని అయితే అరేంజ్ చేశాను. బ్లాక్ కలర్ పెద్ద సైజ్ టబ్నే ఇక్కడే ఉన్నది, ఫుల్గా వాటర్ పెట్టాను. అండ్ చూద్దామని. అండ్ లాస్ట్కి సక్సెస్ అవుతుందా కాదా అనేది. సక్సెస్ అవుతుంది, ఎందుకంటే మనం మంచి మెటీరియల్ని వాడుతున్నాం వాటర్లో తేలడానికి. థర్మాకోల్ ఈస్ బెస్ట్ మెటీరియల్ అనమాట, ఆల్ టైమ్ బెస్ట్. అండ్ అదైతే పర్ఫెక్ట్గా వాటర్లో అయితే ఫ్లోట్ అవుతుంది. అండ్ వీడియోని అయితే స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ గైస్ అలా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుంది. ఇదొక ఇల్లు అనమాట. ఇక్కడ డ్యామేజ్ అయింది, అది తీసేయాలి, పెయింట్ వేయాలి. ఇక్కడ ఒక పేపర్ అతికిచ్చి పెయింట్ వేయాలి. ఇది ఒక హౌస్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఒక హట్ హౌస్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు చుట్టూ ఒక హట్ టైప్లో, హట్ కూడా కాదు, పెంకుటిల్లు తెలిసే ఉంటుంది, ఆ పెంకుటిల్లు టైప్లో చేశాను దీన్ని. ఇది ఒక హట్ హౌస్. అండ్ గైస్ ఇక్కడ మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసిన పీస్ ఇది. అండ్ నిజంగా మా మమ్మీకి నాకు చూసి నాకు ఉంటుంది గైస్, మా మమ్మీ నాన్నమ్మ చూస్తే నాకు ఉండదే. అండ్ చూసుకుంటూ ముందే క్లీన్ చేయాలి. సో ఇక్కడ మొత్తం పడింది. ఇది ఎందుకంటే మన బోట్ని టెస్ట్ చేయడానికి ఇది తెచ్చుకున్నా. ఈ వేస్ట్ కూడా ఇందులోనే కట్ చేసుకున్నా, వీటిని పడేసేయాలి. ఇక్కడ కూడా క్లీన్ చేసేయాలి. అండ్ ఇది వచ్చేసి మిగిలిపోయిన పీస్. అండ్ ఈసారి కొంచెం గట్టిగా ప్లాన్ చేస్తున్నా ఈ ఐలాండ్ని. వెల్కమ్ బ్యాక్ టు గర్ల్స్. అండ్ కొంచెం కంప్లీట్ అయిపోయినది, అది ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. అండ్ మనం అయితే ఇంకా దీన్ని ఎక్స్ట్రీమ్గా తీసుకెళ్ళాలి. అండ్ ఎట్లా అంటే లో బడ్జెట్లో అయిపోయేలా చూస్తున్నా, ఎందుకంటే అది కొలాప్స్ చేసేది కాబట్టి. అంటే మనం కొన్ని దాచేస్తాం అనమాట, అంటే స్టోర్ చేసి పెడతాము కొన్ని మినియేచర్స్. బట్ ఇదేంటంటే ఆఫ్టర్ వీడియో ఇది కొలాప్స్ అయిపోతుంది, ఇది మినియేచర్ అనేది కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే ఇది ఒక హ్యాజ్ ఎ ప్రాజెక్ట్ లాగా. అండ్ ఇంతకు ముందు చేసిన వాటిని ఇందులో పెట్టాను కాబట్టి ఇదైతే ఉండదు, తీసేస్తున్నా. అండ్ అక్కడ పెడతానికి లైటింగ్ ఉంటుంది కదా, లైట్ పోల్ లాగా నేను రియల్ లైట్లో పెడదాం అనుకున్నా. చెప్తున్నాను కదా, అది కొలాప్స్ చేసేది కాబట్టి అంత ఎఫర్ట్స్ పెడదాం అనుకోలేదు. ఎందుకంటే ఇప్పటికి ఎక్స్ట్రీమ్ అయిపోతున్నది, లో కాస్ట్లో చూద్దాం వాళ్ళైతే చూస్తున్నాం. ఇంత కష్టపడి ఎఫర్ట్స్ పెట్టి చేస్తుంటే ఏది కూడా సహకరించట్లేదు గైస్. ఇక్కడ చూడొచ్చు పెయింటింగ్ వాటర్ అయితే పోయాయి. పెయింట్ వేస్తుంటే థర్మాకోల్ కట్ చేస్తుంటే కొంచెం ఫింగర్ అనేది లైట్గా కట్ అవుతుంది, నొప్పి వస్తున్నది. ఇందాకలా చూపించాల్సిందే మర్చిపోయినా. ఇప్పుడు ఈ పెయింటింగ్ వాటర్ తగిలిన దగ్గర నుంచి మంట పడుతుంది. ఇంతే గాయస్, నేను ఎంత చిన్న ప్రాజెక్ట్ చేసినా కూడా ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక క్లాత్ పీస్లో అయితే బోట్ చుట్టూ అయితే కడుతున్నాను. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి Day 2 కూడా తీసుకునేలాగా ఉంది, ఎందుకంటే మనం ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసాం కాబట్టి ఆబ్వియస్లీగా డే అయిపోతుంది. కానీ నాకు 7:30 దాకా 6:30 దాకా టైం ఉన్నది, ఎందుకంటే 7:30కి బయటకు వెళ్ళాలి. ఒక ఫంక్షన్ ఉన్నది, అక్కడికి వెళ్ళాలి. అందుకే 6:30 లోపుగా నేను బయలుదేరి ఉండాలంట. 7:30 లోపుగా బయలుదేరి ఉండాలంట. మా డాడీ వస్తారు. అండ్ ఫాస్ట్గా ఈ ప్రాజెక్ట్ని అయితే ఫినిష్ చేసేయాలి. ఫాస్ట్గా అయితే చేద్దాము. చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఎందుకు అలా చేస్తున్నారో నాకు తెలియదు. అండ్ ఎవరైనా ఉంటే ఈ వీడియో కమెంట్ చేయండి అన్సబ్స్క్రైబ్. నేను మొన్న ఉన్నప్పుడు ఈరోజు చూసినప్పుడు లేరనమాట, ఎందుకు అలా అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఎవరైనా ఉంటే ఈ వీడియో కమెంట్ చేయండి అన్సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు. అండ్ కొంచెం మొన్న చాలా డేస్ వరకు వీడియో పెట్టలేదు, ఎందుకంటే అసలు కంటెంటే దొరకట్లేదు. ఏ ప్రాజెక్ట్ చేద్దామో అసలు అర్థమే అవ్వట్లేదు.
అందుకే చేసిన దాన్ని ఇంకా కొంచెం మంచిగా బెటర్గా ఇప్పుడు వల్ల అప్డేటెడ్గా చేద్దామని దీన్ని అయితే తీసుకున్నాం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని. గైస్ ఇంకా టైం అయితే లేదు, ఇప్పటికే 7 అయితే అయినది. ఇంకొక ½ అన్ అవర్లో ఫాస్ట్గా బయలుదేరి ఫంక్షన్కి అయితే వెళ్ళాలి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే కాదు, రేపు మార్నింగ్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో డెవలప్ చేద్దాము. అండ్ రేపు మార్నింగ్ అయితే కలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్. అండ్ ఇది వచ్చేసి మన ఐలాండ్ మేకింగ్ ప్రాసెస్లో డే 1 అయిపోయింది. డే 2 అసలు వర్కే చేయలేదు, సండే కాబట్టి. అండ్ ఇది వచ్చేసి డే 3 అనమాట. ఈరోజు వచ్చేసి ఒక 90% ఆఫ్ ఫినిష్ అయిపోయింది ఇప్పటి వరకు. ఇంకొక 10% కూడా ఫినిష్ చేసేద్దాం ఫటాఫట్. ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. అండ్ ఫినిష్ అవ్వక ముందే ఒక టెస్ట్ రైడ్కి అయితే తీసుకొని వచ్చాను. అండ్ టెస్ట్ రైడ్ కూడా సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోయింది. అండ్ మిగతా 10% కూడా ఫినిష్ చేస్తే పర్ఫెక్ట్ అయిపోతుంది. చాలా చేసేద్దాం. ఫైనల్లీ రెడీ అయిపోయినది మన ఐలాండ్. థర్మాకోల్ పీస్ తోటి అయితే చేశాను. ఇక్కడ సాయిల్ ఉంటుంది, అదే మట్టి ఉంటుంది కదా, అట్లా ఇక్కడ నడిచే దారిలో ఇట్లా చేశాను. ఇక్కడ చూసొచ్చు. అండ్ అంత రియలిస్టిక్గా కాకపోయినా నాకు వచ్చినట్టుగా చేశాను. ఇది వచ్చేసి పూర్ కిడ్స్ ఉండే ఇల్లు, చిన్నది, చాలా చిన్నది. ఇది వచ్చేసి రిచ్ కిడ్స్ ఉండే ఇల్లు అనమాట. అండ్ 1 అవర్ ఇక్కడ ఉండటానికి, ఈ ఐలాండ్ లోపలికి రావడానికి 5000 ఛార్జ్. అండ్ ఇక్కడ ఈ హౌస్లో 1 అవర్ స్పెండ్ చేయడానికి 6000. అండ్ ఈ హౌస్లో 1 అవర్ ఉండటానికి జస్ట్ 5000 మాత్రమే అనమాట. అండ్ ఎంట్రీ ఫీజ్ కాకుండానే ఈ వేరే ఛార్జెస్ అనుకోండి. అండ్ మీరు ఎవరైనా రావాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అండి. ఇదంతా పక్కన పెడితే ఇది ఒక లైట్ లాగా. అండ్ మీరు టేకు చెట్టు వినే ఉంటారు, అది ఇంటికి తలుపులు తయారు చేయడానికి వాడతారు కదా, ఆ చెట్టు విలే ఉంటుంది. ఇది వచ్చేసి పెయింట్ చెట్టు అనమాట. ఇందులో నుంచి పెయింట్ వస్తుంది. అండ్ జస్ట్ ఫర్ ఫన్ అనమాట. అది చెట్టు అయితే మంచిగా రాలేదు, అది పక్కన పెట్టేసేయండి. అండ్ ఇది స్ట్రీట్ లైట్, అదే ఐలాండ్ లైట్. ఇది ట్రీ, ఇది 2 కూడా హౌసెస్ చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ చుట్టూ థర్మాకోల్కి ఒక క్లాత్ పీస్ అయితే పెట్టాను, ఒక క్లాత్ పీస్ అయితే అతికిచ్చాను చుట్టూ కూడా. చాలా బాగా వచ్చింది. దీన్ని టెస్ట్ చేసేద్దాం. చలో, వెల్కమ్ బ్యాక్ గైస్. నా ఫోన్కి ఇప్పుడు హఠాత్ పరిణామం అయితే ఎదురైంది. ఫోన్ ఇందులో పడింది గైస్. అండ్ మీరు చెప్పిన నంబరు ఫోన్ అయితే ఇందులో పడింది. నేను చాలా భయపడ్డాను. అంటే బయటికి తీసేసాను, పౌచ్ తీసేసి ఇట్లా బయటికి ఒక 10 minutes అట్లా పెట్టేసి వాళ్ళ తీసుకొని వచ్చి వీడియో తీసిన. సక్సెస్ఫుల్గా చూస్తున్నారు కదా, ఇట్లా వదిలేసాను. వాటర్ కూడా చాలా తక్కువ ఏం లేవు, ఇంత హైట్ ఉన్నది. ఒకసారి చెక్ చేసి చూపిస్తా చూడండి. ఫింగర్ తోటి అయితే కొలుస్తాను. ఇక్కడ దాకా ఉన్నాయి గైస్ వాటర్ అయితే. ఇక్కడ దాకా కాదు, ఇక్కడ మీరు తడి చూడొచ్చు. ఇక్కడ దాకా ఉందా, అక్కడ దాకా వాటర్ ఉన్నాయి. అండ్ పర్ఫెక్ట్గా ఇక్కడ చూడొచ్చు, వాటర్లో తేలుతున్నది. నా చేతి పైకి వస్తుంది చూడొచ్చు. ఇక్కడ నా ఫింగర్కి ఒక రింగ్ ఉంది, అది దాని సౌండ్ చేస్తా చూడండి. పర్ఫెక్ట్ అంట, పర్ఫెక్ట్. నేనైతే సాటిస్ఫై అయ్యాను గైస్, చాలా బాగున్నది. ఇప్పుడు కొన్ని క్లిప్స్ లాగా తీసి సాంగ్ యాడ్ చేసి పెడతా చూడండి. గైస్, అండ్ మన ఐలాండ్ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి ఫినిష్ అయిపోయింది. బాగా చూడండి, ఐలాండ్ వచ్చేసి ఇదే. అండ్ ఒక ఐలాండ్ లాగా చెప్తున్నాను పేరు. అండ్ బాగా చూడండి, మళ్ళీ చూద్దామన్నా కూడా ఉండదు, కొలాప్స్ చేసేస్తా ఇప్పుడే. అండ్ ఇందులో వాడిన మెటీరియల్ లో కాస్ట్ అయినా కూడా దీనికి పెట్టే ఎఫెక్ట్స్ అట్లాంటివి తీయబుద్ది అవ్వట్లే, బట్ తీయాల్సిందే గైస్. ఇందులో ఈ థర్మాకోల్ షీట్ మనకి వేరే ప్రాజెక్ట్కి వాడతాను. ఈ ఇల్లులు కూడా దీని కావు, నేను దీనికోసం అయితే చేయలేదు. నా దగ్గర ఉన్న మినిచర్స్ని దీంట్లో పెట్టి వాడేశాను. అండ్ ఎనీవే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.
అండ్ చేసిన సబ్స్క్రైబర్లు అయితే వెనక్కి తీసుకోవద్దు గైస్, అసలు చేయకుండా ఉండండి. బట్ చేసి సబ్స్క్రైబ్ అయితే అస్సలే చెయ్యొద్దు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే వన్స్ మోర్ గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. త్వరలో ఇంకొక కొత్త వీడియోలు కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్ గైస్.